బిగ్ బాస్ సీజన్ 7లో సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ అన్నట్టుగా జరిగింది. సీరియల్ బ్యాచ్‌లో శోభా శెట్టి, అలాగే ఇంకా అమర్‌దీపు వీళ్ళతో పాటు ఇంకా అద్భుతంగా టేస్టీ తేజ, అప్పుడప్పుడొచ్చి సందడి చేసేటువంటి అమర్. ఈళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తుండగా అమర్‌కి, ప్రశాంత్‌కి ఒక రేంజ్‌లో అయితే పడుతది. స్పై బ్యాచ్‌లో అమర్, యావర్, శివాజీ ఈ ముగ్గురు కలిసి అమర్ మీద బాగానే అటాక్ చేశారు. సో, బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత కూడా అమరు, అలాగే ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ అందరినీ కలిపి బీబీ ఉత్సవం పేరుతో ఒక స్పెషల్ యాక్టివిటీని చేస్తున్నారు. ఇందులో అందరు కంటెస్టెంట్స్ వచ్చారు. శ్రీముఖి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందరూ వచ్చి డాన్సులు చేస్తూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అంట. మరి పైగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక శోభ, ప్రియాంక, అమర్‌దీప్ కలిసి ఎక్కడా కనిపియలా. మళ్ళీ స్టేజ్ మీద ముగ్గురు ఒకచోట కనిపించారు. ఇక శోభ అమర్‌దీప్ కోసం నాగార్జున ఇచ్చిన టీ షర్ట్ బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉంటే యాంకర్ శ్రీముఖి కంటెస్టెంట్స్ అందరితో ఫన్నీ టాస్క్‌లు ఆడించారు. ముఖ్యంగా అమర్‌దీప్ తెలివికి పరీక్ష పెట్టింది. ఇందులో భాగంగా శ్రీముఖి తడిసిన ఒక చీర 30 నిమిషాలు ఆరుతుంది. మొత్తం 30 చీరలు ఆడడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది. దీంతో అమర్‌దీప్ ఎప్పట్లాగానే బిక్కమొహం పెట్టి బిత్తరచూపులు చూశాడు. దీంతో అక్కడే ఉన్న శివాజీ 2 చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు. మరోసారి అమర్‌దీప్‌ని బకరా చేశారని క్లియర్‌గా అర్థమైంది. బీబీ ఉత్సవం ప్రోమో ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ, అమర్‌దీప్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. పైగా సరదాగా కనిపించిన వాళ్ళందరికీ అసలు పడేది కాదు. ఏదో విధంగా గొడవలు అవుతూనే ఉంది. కానీ అదంతా అడ్జస్ట్ చేసుకుని ఫన్ అనుకునేవారు. కానీ బయటకొచ్చిన తర్వాత శివాజీ, అమర్‌లు ఒక్కసారిగా కూడా కలుసుకోలేదు. బీబీ ఉత్సవంలో ఒకసారి చోటు కలిసింది. సందడి చేయడం విశేషం. మొత్తానికి అమర్‌దీప్‌ని వీళ్ళంతా కలిసి మళ్ళోసారి బకరాలు చేశారనమాట.